ఒక పేర్లో ఏముంటుంది? చాలా ఉంటుంది అంటోంది సంఖ్యాశాస్త్రం. కేరళ తన పేరును కేరళంగా మార్చుకోవాలనే ప్రతిపాదన వెనుక ఉన్న సంఖ్యా రహస్యాలేంటో ఈ విశ్లేషణలో చూద్దాం. చూడగానే ఏముందిందులో? ఒక రాష్ట్రం తన పేరులో ఒక అక్షరాన్ని చేర్చుకుంటోంది. చాలా సింపుల్ విషయం కదా అనిపిస్తుంది. కానీ ఈ చిన్న మార్పు వెనుక ఒక పెద్ద ప్రమాదం దాగి ఉందని కొన్ని సోర్సెస్ చెప్తున్నాయి. ఈ మార్పు పెను విపత్తుకు దారితీసే మొదటి అడుగు కావచ్చు అంటున్నారు. ఏంటి ఆ వాదన? అదే మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఓకే, మొదటి సెక్షన్ పేరు మార్పు ప్రతిపాదన. విషయమేంటంటే కేరళ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తమ రాష్ట్ర పేరును కేరళ నుంచి కేరళంగా మార్చాలని ప్రతిపాదించింది. ఇక్కడ చూడండి, ఇప్పటి పేరు కేరళ, మార్చాలనుకుంటున్న పేరు కేరళం. తేడా ఏంటి? జస్ట్ ఆ చివర ఒక ఎం అక్షరం, అంతే కదా. కాని సంఖ్యాశాస్త్రం ప్రకారం చూస్తే ఈ ఒక్క అక్షరం ఆ రాష్ట్ర భవిష్యత్తునే తలకిందులు చేయగలదట. సరే, రెండవ సెక్షన్కి వద్దాం. సంఖ్యల వెనుకున్న రహస్యం. ఒక అక్షరం చేరిస్తే ఏమవుతుందనుకుంటున్నారా? సంఖ్యాశాస్త్రం కోణంలో చూస్తేనే అక్షరాల వెనుక దాగి ఉన్న సంఖ్యల శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒక రాష్ట్రం యొక్క భవిష్యత్తు దాని పేర్లో ఉండే నంబర్ మీద ఆధారపడుంటే ఎలా ఉంటుంది? వినడానికి వింతగా ఉన్న ఈ విశ్లేషణకు మూలమిదే. అసలింతకీ ఈ సంఖ్యాశాస్త్రమంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ప్రతి అక్షరానికి ఒక నెంబరుంటుందని, అలా పేర్లని తేదీలని నంబర్లుగా మార్చినప్పుడు ఆ నెంబర్లకు మన భవిష్యత్తుని శాసించే శక్తి ఉంటుందని నమ్మడమే ఈ సంఖ్యాశాస్త్రం. మన ఈ విశ్లేషణ మొత్తం ఈ సిద్ధాంతం మీదే ఆధారపడి ఉంటుంది. మూడవ సెక్షన్ 14 వర్సెస్ 18. అసలైన కథ ఇక్కడే మొదలవుతుంది. ప్రస్తుత పేరుకు కొత్త పేరుకు మధ్య ఉన్న సంఖ్యాశాస్త్రపరమైన తేడా ఏంతో చూద్దాం. ప్రస్తుతమున్న పేరు కేరళ. దీన్ని న్యూమరాలజీ ప్రకారం లెక్కిస్తే 14 అనే నంబరొస్తుంది. ఈ సంఖ్యకు మంచి లక్షణాలు ఉన్నాయి, కొన్ని చెడు లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ 14వ నంబర్ని చాలా అదృష్ట సంఖ్యగా చూస్తారు. ముఖ్యంగా బిజినెస్కి చాలా మంచిది. కొత్తగా ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ వస్తుంది, ఎప్పుడూ చుట్టూ జనముంటారు. అంతా బానే ఉంది కదా. కానీ కొన్ని నెగటివ్స్ కూడా ఉన్నాయి. ఊహించిన సమస్యలు రావచ్చు, ఇతరులను గుడ్డిగా నమ్మితే మోసపోయే ప్రమాదముంది. అంతేకాదు, నీళ్లు, నిప్పు లాంటి వాటినుంచి కూడా ప్రమాదం పొంచి ఉంటుందట. సరే, ఇప్పుడు కొత్త పేరు సంగతి చూద్దాం. కేరళం. ఈ పేరు ఏ నంబర్కి దారితీస్తుందో తెలుసా? 18. సంఖ్యాశాస్త్రంలో ఇది చాలా ప్రమాదకరమైన నంబరంటారు. ఇది వినాశనానికి, రక్తపాతానికి ఒక సింబల్ లాంటిది. ఉదాహరణకి మహాభారత యుద్ధం సరిగ్గా 18 రోజులు జరిగింది. అలాగే భగవద్గీతలో కూడా 18 అధ్యాయాలున్నాయి. సో ఈ నంబర్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందన్నమాట. సో తేడా చూశారు కదా. ఒకవైపు నంబర్ 14, ఇది వ్యాపారం, సక్సెస్, స్నేహం ఇలా పాజిటివ్గా ఉంది. మరోవైపు నంబర్ 18 వినాశనం, యుద్ధాలు, విపత్తులు ఇలా పూర్తిగా నెగటివ్. అందుకే ఈ మార్పు గురించి ఇంత చర్చ జరుగుతోంది. 4వ సెక్షన్ 18వ సంఖ్య. కొన్ని ఉదాహరణలు. ఈ నంబర్ ప్రభావం నిజంగానే అంతలా ఉంటుందా అని మనకనిపించొచ్చు. దానికి సోర్సెస్ కొన్ని చారిత్రక ఉదాహరణలు ఇస్తున్నాయి. అవేంటో చూద్దాం. మన లిస్ట్లో మొదటిది కాశ్మీర్. అందరూ భూలోక స్వర్గం అంటారు. కానీ సంఖ్యాశాస్త్రం ప్రకారం కాశ్మీర్ అనే పేరు 18వ నంబర్ కిందికొస్తుంది. మరి దాని పరిస్థితి ఏంటి? మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి చూస్తే కాశ్మీర్లో ఎప్పుడూ ఏదో ఒక ఉద్రిక్తత, పొరుగు దేశం నుంచి ముప్పు, టెర్రరిస్ట్ దాడులు, అపారమైన ప్రాణనష్టం. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే దాని రాజధాని శ్రీనగర్ పేరు కూడా 18వ నంబర్కే వస్తుంది. ఇదే నెంబర్తో సంబంధమున్న ఇంకో రాష్ట్రం గుజరాత్. అవును, గుజరాత్ పేరు కూడా 18వ నెంబర్ని సూచిస్తుందట. గుజరాత్ చరిత్ర చూస్తే 2001లో వచ్చిన భయంకరమైన భూకంపం గుర్తుండే ఉంటుంది. దానితో పాటు మత ఘర్షణలు, రాజకీయ అస్థిరత ఇలా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. దీనికంతటికీ కారణం ఆ నంబర్ ప్రభావమే అని ఈ సోర్సెస్ చెప్తున్నాయి. ఈ ప్రభావం కేవలం మన దేశంలోని రాష్ట్రాలకే కాదు, దేశాలకి కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా తమ పేర్లు మార్చుకున్న 2 దేశాలు శ్రీలంక, మయన్మార్. పేరు మార్చక ముందు ఎలా ఉండేవి, మార్చిన తర్వాత ఎలా మారాయో చూద్దాం. శ్రీలంక పాత పేరు సిలోన్. ఆ పేరుతో ఉన్నప్పుడు టీ ఎక్స్పోర్ట్లో, టూరిజంలో టాప్లో ఉండేది. ఆర్థికంగా చాలా బలంగా ఉండేది. కాని ఎప్పుడైతే పేరుని శ్రీలంకగా మార్చారో అది 18వ నంబర్లోకొచ్చింది. ఆ తర్వాత ఏమైందో మనందరికీ తెలుసు. దాదాపు 20 ఏళ్లపాటు
జాతి ఘర్షణలు, రక్తపాతంతో ఆ దేశం అల్లకల్లోలమైపోయింది. ఇక మయన్మార్, పాత పేరు బర్మా, ఇది 15వ నంబర్. ఆ పేరుతో ఉన్నప్పుడు రైస్ బౌల్ ఆఫ్ ఆసియా అని పిలిచేవారు. బియ్యం, రత్నాలు బాగా ఎక్స్పోర్ట్ చేసేది. కానీ మయన్మార్గా పేరు మార్చారు. ఇది 18వ నంబర్. అంతే, ఆ దేశం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకప్పుడు ఎక్స్పోర్ట్ చేసిన దేశం ఇప్పుడు బియ్యాన్ని దిగుమతి చేసుకునే పరిస్థితికి వచ్చింది. సరే, 5వ సెక్షన్ భవిష్యత్తు ఏమిటి? ఇన్ని ఉదాహరణలు చూశాక ఇప్పుడు కేరళ పేరు మార్పు గురించి ఆలోచిస్తే సహజంగానే మనలో ఒక ప్రశ్న వస్తుంది. దీనికి సమాధానంగా ఆ సోర్సెస్ ఒక నిర్ధారణకు వస్తున్నాయి. వాళ్ళేమంటున్నారంటే, ఈ దేశాలు, ప్రాంతాలు సరైన సంఖ్యలకు తమ పేర్లను మార్చుకునే వరకు వాటి కష్టాల నుంచి బయటపడలేవు అని గట్టిగా చెప్తున్నారు. అంటే వాళ్ళు చెప్పేదేంటంటే, ఒక మంచి అదృష్టాన్నిచ్చే నంబరొచ్చేలా పేరు మార్చుకుంటేనే మళ్ళీ ఆ ప్రాంతాలు అభివృద్ధి, విజయం సాధిస్తాయని వాళ్ల విశ్లేషణ. చివరగా ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపుతుంది. ఒక ప్రదేశం యొక్క తలరాత నిజంగా దాని పేరులోనే రాసుంటుందా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.